ఇప్పుడు స్థలంలో ఆ స్థలం అనేది ముందు దిక్కులుగా ఉందా లేదా, ఉండదు వీధిక్కులుగా ఉందా, ఇలా ఉన్నప్పుడు మనం ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి. దిక్కులు మారినప్పుడు ఆ గృహాన్ని కొంతమంది గణితం కట్టి మంచి వాస్తుగా ఇచ్చామని చెప్పి ప్లానింగ్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా మీరు ఆ ప్లానింగ్ తీసుకునేటప్పుడు ఆయాది గణితం ఎన్ని అంశాలు కడుతున్నారంటే 2-3 అంశాలు కట్టి ఆ ఆయం ఇంకా మీకు ధ్వజాయం సరిపోయింది తూర్పు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి తప్పుడు ఆయాది గణితం చేసుకొని గృహాలు ఒక అనుమానం అనేది వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, దిక్కులుగా మనం కట్టుకోవాలి అనుకునేటప్పుడు మొత్తం కూడా 90 డిగ్రీలుగా మనకి స్థలం ఉండాలి. మనం 90 డిగ్రీల స్థలం వచ్చినప్పుడు మనకి వాస్తులో ఇవ్వబడిన అంశాలన్నీ కూడా మనకి రావడం జరుగుతూ ఉంటాయి. చూడండి, మనకి ఈశాన్యంలో ఈ వర్గులు ఏనుల యొక్క సిస్టమ్ అంతా కూడా మనకి దిక్కులున్న డిజైన్లో రావడం జరుగుతూ ఉంటుంది ప్లానింగ్లో. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం నవవర్గు కానీ ఏకాశితి పద్ధతి కానీ మనం ఈ చేసుకునేటప్పుడు ఈ ఆయం అన్నీ కూడా ఈ ఆయాలు అనేది ఎన్ని ఆయాలు మంచిగా ఉన్నాయి మనకి 8లో. ఈ 8లో మనకు ధ్వజాయం వచ్చినప్పుడు తూర్పు ధ్వజాయం కట్టుకోవాలి, దక్షిణానికి సింహాయం కట్టుకోవాలి, పడమరకి వృషభాయం కట్టుకోవాలి, ఉత్తరంలో మనకి గజాయం కట్టుకోవాలి. ఈ విధంగా మనం ఈ దిక్కులను అనుసరించినప్పుడు మాత్రమే ఆ కట్టుకునే విధానం ఉంటుంది. ఇప్పుడు వీధిక్కులుగా మారుద్ది స్థలం. ఇలా డిగ్రీలు చేంజ్ అయినప్పుడు రోడ్డుకి కూడా వీధిక్కులు రోడ్డు వచ్చినప్పుడు అప్పుడు మనం కొంతమంది వీటికి కూడా ఆయం కట్టాము. ఆ విధంగా కట్టి గుమ్మాలేమో మూలకి ఇవ్వడం, లేదంటే తూర్పు కార్నర్ వచ్చినప్పుడు ఈ ధ్వజాయం ఆయంలో చూపిస్తున్నారు ప్లాన్లో. ఆ ధ్వజాయం అనేది మరి ఎక్కడ ఇస్తున్నారు, తీసుకెళ్ళి ఉత్తర స్థానం ఈశాన్య భాగంలో ఇస్తున్నారు. అప్పుడు అది ధ్వజాయం కరెక్ట్ కాదు కదా. ఇలాంటివి దిక్కు లేనప్పుడు మీరు ఆయం కట్టించుకున్న ఆ ఆయం అనేది వృధా అని నేను తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే మనం కట్టించుకున్నామని సంతృప్తి పడతాం తప్ప మనకి ఆ ఆయంలో అంశాలు కానీ మొత్తం ఏదైతే మన సిస్టమ్ వాస్తులో చూపించిన ఏ విధానంగా కూడా వాటిలో ఉండవు. మీరు గమనించినట్లయితే ఇప్పుడు మనకి ఇలా వీధిక్కుల్లో కట్టిన గృహాలు ఆయాలు కట్టినవి బ్రహ్మసూత్రం కానీ సోమసూత్రం కానీ ఏను సూత్రం కానీ ఈ అంశాలు ఏవి కూడా వాళ్ళ ప్లాన్లో డిజైన్ చేసి ఇవ్వలేరు. ఇప్పుడు మనం దిక్కుల్లో కట్టుకున్న వీటికి కూడా చాలామంది తప్పులు ఇస్తున్నారు. మంచిగా కట్టుకోవచ్చు, కానీ కొంతమంది లోకల్గా ఎవరికి వాళ్ళే ఉన్నప్పుడు వారు కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు ఏంటంటే వారు తప్పులు ఇచ్చిన దాన్ని అలా కట్టుకుంటూ వెళ్ళిపోయే పద్ధతి ఎక్కువ మంది చేస్తున్నారు. తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత దాన్ని మార్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఒకసారి ఇల్లు డిజైన్ అయిన తర్వాత ఈ పగలగొట్టి కట్టడం అనేది కొన్ని దిక్కులు ఉన్నప్పుడు కరెక్ట్గా సూటబుల్ అవుతుంది, వాళ్ళకి సెట్ అవుద్ది. వీధిక్కుల్లో వచ్చేటప్పుడు మాత్రం చాలా తప్పులు జరుగుతున్నాయి. అలా వీధిక్కుల్లో వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా 2-3 సిద్ధాంతాలు కూడా ఆలోచించి కట్టుకుంటే మీ ఇల్లు మంచిగా కట్టుకోవచ్చు.